ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు మళ్ళీ మరొక వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈసారి ఆయన డైరెక్ట్గా కాదు, మరి శ్రీ విద్యానికేతన్ అదేనండి దాదాపు 1992 సంవత్సరంలో శ్రీ విద్యానికేతన్ ఒక చిన్న స్కూల్గా ప్రారంభించబడింది. ఆ తర్వాత అది నెమ్మదిగా డెవలప్ అవుతూ 2002కి వచ్చేప్పటికి మరి మోహన్ బాబు యూనివర్సిటీ అని చెప్పి పేరు మార్చుకొని డీమ్డ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందడం కూడా జరిగింది. అయితే అంచెలంచెలుగా శ్రీ విద్యానికేతన్ ఎదిగింది. అందులో నో డౌట్ క్రమశిక్షణకి మారిపోయారు మోహన్ బాబు. సినిమా ఇండస్ట్రీలో కానీ ఇటు ఎడ్యుకేషన్ రంగంలో కానీ ఆయన అప్పుడు ఒక ప్రకటన చేసేవాళ్ళు, నేను పూర్ పీపుల్కి 25% మరి వాళ్ళకి కేటాయిస్తాను, కులం మతం అనేటువంటి ఇది లేకుండా నేను నా స్కూల్లో మరి అవకాశాలు కల్పిస్తానని చెప్పి తరచుగా చెప్పేవాళ్ళు. అక్కడి నుంచి కూడా ఎదుగుతూ వచ్చింది. ఒకప్పుడు డ్రిల్ మాస్టర్గా పనిచేసిన మోహన్ బాబు సినిమా రంగంలోకి వచ్చి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ని ప్రారంభించి చిన్న చిన్న వేషాలు వేసి విలన్గా వచ్చి విలన్గా మళ్ళీ హీరోగా మారి ఈ స్థాయికి వచ్చారంటే అది కేవలం స్వయం కృషే. అందులో ఎవరు కూడా కాదనలేని సత్యం. ఒకప్పుడు తినడానికి తినలేనటువంటి పరిస్థితులు కూడా ఉండి పస్తులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి స్థితి నుంచి ఈరోజు ఒక యూనివర్సిటీకి అధినేతగా ఎదగడం అంటే ఛాన్సలర్గా అది ఆషామాషి వ్యవహారం అయితే కాదు. అయితే ఇప్పుడే అసలైనటువంటి వివాదం వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఈ స్కూలు తర్వాత యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీకి వచ్చేప్పటికి 9 విభాగాలు, అందులో ఇంజనీరింగ్ దగ్గర నుంచి పారామెడికల్ దగ్గర నుంచి మరి కనుక చూసుకుంటే MBA లాంటి పెద్ద పెద్ద ప్రొఫెషనల్ కోర్సులు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇక్కడ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ క్రమశిక్షణకి మారిపోయారు ఎప్పుడు 1992 సంవత్సరం నుంచి కూడా. అయితే ఈ ఇటీవల కాలంలో మరొక పెను వివాదం ఏంటంటే మరి ఇక్కడ సంబంధించినటువంటి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, కంప్లైంట్. అది నారా లోకేష్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి HR మినిస్టర్ కూడా ఆయనకి ఇచ్చారు. అలాగే మరి సెంట్రల్ విషయంలో AICTE అని ఉంటుంది, ఆల్ ఇండియా మరి టెక్నికల్ బోర్డు అనమాట, దానికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కాపీలన్నీ కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. అందులో ఏంటంటే విద్యార్థులకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు. అందులో ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇప్పుడు AICTE అప్రూవల్ UGC రికగ్నైజర్గా డీమ్డ్ యూనివర్సిటీగా ఉంది ఈ యూనివర్సిటీ. దీనికి యూనివర్సిటీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఫీజు స్ట్రక్చర్ ఉంటుంది. ఆ ఫీజు స్ట్రక్చర్ ప్రకారమే ఫీజులు మనం వసూలు చేయాలి. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఫీజులు నార్మల్ రేటు అక్కడైతే నిర్ణయించారో దాని ప్రకారం తీసుకుంటున్నారు. అలాగే డొనేషన్స్ పేరు మీద కూడా తీసుకున్నారు. బిల్డింగ్ డొనేషన్ దాని మీద తీసుకుంటున్నారు, ట్యూషన్ ఫీ అని చెప్పి తీసుకుంటున్నారు. ఇలా రకరకాల పేర్లతో అధికమైనటువంటి రేట్లకి మీరు ఫీజులు వసూలు చేస్తున్నారని ప్రధానమైనటువంటి కంప్లైంట్. అయితే దీనికి సంబంధించి నేను పరిశీలన కూడా చేయడం జరిగింది. అసలు రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి, అందులో మరి ఈ మోహన్ బాబు యూనివర్సిటీ నిజంగా అంత గట్టిగా వసూలు చేస్తుందా అని చెప్పి నేను నాకు తెలిసినటువంటి సమాచారం క్రోడీకరించినప్పుడు డెఫినెట్గా మిగతా యూనివర్సిటీతో పోలిస్తే ఒక 10% వరకు ఎక్కువగా మోహన్ బాబు సంబంధించిన యూనివర్సిటీ వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ల్యాబ్ ఫెసిలిటీ దగ్గర నుంచి తీసుకున్నా, లేకపోతే మీకు బస్ ఫెసిలిటీ తీసుకున్నా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మరి యోగా ప్రాణాయామం ఇలాంటి జిమ్ములు ఇలాంటివి ఉండేటువంటి విషయంలో ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇచ్చినా కొంత ఎక్కువగా తీసుకుంటున్నారా అని ఒక సందేహం కలుగుతుంది. కానీ బేసికల్గా మాత్రం అక్కడ పేరెంట్స్ చెప్తుంది ఏంటంటే ఫీజును మాత్రం చాలా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఇది AICTE చెప్పినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని ఈరోజు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఉంది. అది మాత్రం వాస్తవమే, ఫీజులు మాత్రం ఎక్కువగా ఉన్నటువంటి విషయం అయితే కరెక్టే. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే బస్సులు అరేంజ్ చేస్తారు ప్రతి కాలేజీలో కూడా, ప్రతి యూనివర్సిటీలో కూడా. అక్కడ ఉంటే మరి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ బస్సులు అరేంజ్ చేస్తారు. దానికి మంత్లీ కొంతమంది వసూలు చేస్తారు, అలాగే యాన్యువల్గా కూడా కొంతమంది వసూలు చేస్తారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ బస్సులో సీట్లు లేవు, ఎక్కడ కూర్చోడానికి ఉండదు, అందరూ నుంచోవలసిందే. అది కూడా ఎంతసేపు ఒక బస్సు అందరినీ కలెక్ట్ చేసుకొని యూనివర్సిటీకి వచ్చేప్పటికి ఎంత లేదన్నా కూడా 1 అవర్ పడుతుంది, మ్యాక్సిమం 1 అవర్, 45 మినిట్స్ కూడా ఉంటుంది. సో ఈ 45 మినిట్స్ కానీ 1 అవర్ కానీ ఇందులో ఉండేటువంటి స్టూడెంట్స్ నుంచోవాలి. సరే యంగ్గా ఉండి బాగా బలంగా ఉన్న వాళ్ళు నుంచుంటారు, ఇందులో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు, అలాగే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో పడే పిల్లలు ఉంటారు. అలాంటి వాళ్ళు మరి అంతసేపు నిలబడాలంటే కష్టం కదా, అసలు సీట్లే లేకుండా చేస్తే ఎలాగా, ఇది చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తిరుపతిలో ఉంది ఇది,
తిరుపతికి సంబంధించి లోకల్ పీపుల్ అనేక మంది చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మనం చిన్నప్పుడు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ పట్టుకొని వెళ్తాం. కానీ ఇక్కడ క్యారేజ్ పట్టుకెళ్ళడానికి నిషిద్ధంట. క్యారేజ్ పట్టుకెళ్ళకూడదు. అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్లోనే తినాలి అందరూ కూడా. అది కూడా టైమింగ్ ఎంత? మధ్యాహ్నం 2:15 నుంచి 3:15 వరకు మాత్రమే. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవ్వరూ క్యారేజ్ పట్టుకోకూడదు, అక్కడే తినాలి. ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు, 1 అవర్లోనే తినేయాలి. అసలు డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? రోజు తినడానికి డబ్బులు ఉండవు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది నిర్బంధమైనటువంటి విధానం కాదా అని చెప్పి పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక ప్రాబ్లంగా ఉందని కూడా వాళ్ళు అడుగుతున్నారు. అయితే చాలామంది పేరెంట్స్ ఈ విషయం మీద అడగటానికి వెళ్ళినప్పుడు దాదాపు 100 నుంచి 150 మంది బౌన్సర్లు ఉన్నారట. బౌన్సర్లు ఎక్కడ ఉంటారు? జనరల్గా మీకు హోటల్స్లో ఉంటారు, పబ్బుల్లో ఉంటారు, లేకపోతే పెద్ద పెద్ద విఐపీ దగ్గర బాడీ గార్డ్స్ కింద ఉంటారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి 150 మంది వరకు పెడితే వాళ్ళని చూసి ఈ స్టూడెంట్స్ అంతా భయపడిపోతున్నారట. మరి కొంత ఆరోపణలు ఏంటంటే, ఒక 2-3 సంఘటనల్లో ఈ బౌన్సర్లు వెళ్ళి వాళ్ళ మీద అఘాయిత్యాలు కూడా పాల్పడ్డారు అని చెప్పి పేరెంట్స్ చెప్తున్నారు. అది వాస్తవమా కాదంటే వాళ్ళకే తెలియదు, ఇంటర్నల్గా జరిగే వ్యవహారం. అలాగే ఇక్కడ మొబైల్స్ వచ్చేప్పటికి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఒకసారి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాస్తవమే, జనగా మొబైల్స్ పట్టుకొని స్కూల్కి వెళ్ళి లేకపోతే క్లాసుకి వెళ్తే అది చాలా ఇబ్బందికరం. అది ఒక రూమ్లో పెట్టేసి వెళ్ళాలి. ఇది నాకెందుకో అంత అది వాళ్ళు చేస్తే కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే మొబైల్స్ పెట్టుకొని చదువుకోవడం అనేది కుదరదు. సో ఇదొక ఆరోపణ కూడా వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేప్పటికి ఇక్కడ ప్రాథమిక హక్కులు కాలరాయబడుతున్నాయి, అదొకటిను. నెక్స్ట్ ఏంటంటే ఈ టీచింగ్ స్టాఫ్ యాక్చువల్గా ఏఐసిటికి వచ్చేప్పటికి ఒక యూనివర్సిటీ లెవెల్లో ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్ ప్రకారం ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళు అపాయింట్ చేయాలి. కానీ ఇక్కడ అపాయింట్ చేయట్లా. సరిగా చెప్పలేని వాళ్ళు, ఎడ్యుకేషన్ సరిగా లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి అక్కడ క్వాలిటీ సరిగా మెయింటైన్ చేయట్లేదని ఒక ఆరోపణ కూడా ఉంది. ఇది కూడా వాస్తవమే. ఇక్కడే కాదు, చాలా యూనివర్సిటీస్లో ఏం జరుగుతుందంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే బిలో ద నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రిక్రూట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు తక్కువ శాలరీస్కి వచ్చేస్తారు. సో తక్కువ శాలరీస్తో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రాఫిట్ మిగులుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ యాక్చువల్గా నిరసన కానీ లేకపోతే అక్కడికి వెళ్ళి గొడవ పట్టడం కానీ జరగలేదు. యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే కామ్గా లెటర్ ఇచ్చేశారు. అయితే ఈ పరిస్థితి అన్ని చోట్ల ఉంది. రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టంలోనే ప్రాబ్లం ఉంది. మోహన్ బాబు మీరు కనుక చూసుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 కాలంలో ఉన్నప్పుడు అతను ఒక ఉద్యమంలా చేశాడు. ఏంటంటే ఫీజు రిమెంబర్స్మెంట్కి సంబంధించి బాకీలు గవర్నమెంట్ ఇవ్వట్లేదని చెప్పి పెద్ద ఆందోళన చేశారు. కానీ తర్వాత కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఇదే పద్ధతి కొనసాగింది. కానీ అప్పుడు ఎటువంటి వివాదం తీసుకురాలి, అసలు మాట్లాడలేదు. ఎందుకంటే ఒకటి మంచు విష్ణుకి దూరపు బంధువు అయినా ఉండాలి, అంటే వాళ్ళ ఆడికి చాలా దగ్గర అనుకోండి, వీళ్ళకి కూడా ఒకప్పుడు దూరపు బంధువే. కాబట్టి ఆ 2 సంబంధాలు ఉండటం వల్ల మాట్లాడలేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏదైనా నిరసన చేస్తే ఆయన దూకుడుగా వెళ్తానికి భయపడా, మొత్తానికి అయితే ఆ టైంలో మోహన్ బాబు నోరు ఇప్పలేదు. ఇప్పుడు కూటమి వచ్చి 3 నెలల కాలం అవుతుంది. ఈ 3 నెలల కాలంలో ఇది లాంగ్ రన్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీ కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంకా ఈ పడలేక ఎవరిని అడగలేక ఏమీ అంటే ఎవరు రెస్పాన్స్ ఇవ్వరట. అసలు బేసిక్గా యూనివర్సిటీలో ఏదైనా ఒక గ్రీవెన్స్ కనుక వెళ్తే ఎవరు పట్టించుకోరట. అంటే ప్రొఫెసర్లు లెక్చర్లు పట్టించుకోరు, అక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు పట్టించుకోరు. చివరికి మంచు విష్ణు దీనికి ప్రధానంగా ఇప్పుడు చూస్తున్న యాక్టివిటీస్ మరి మంచు విష్ణు కూడా సరిగా పట్టించుకోవట్లేదని పేరెంట్స్ అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా మోహన్ బాబు క్రమశిక్షణ అంటారు. అలాగే కలెక్షన్ కింగ్ అని కూడా ఆయనకి పేరుంది. మరి కలెక్షన్ కింగ్ ఈ రూపేణా కలెక్షన్స్ చేస్తున్నాడని కూడా కొంతమంది అంటున్నారు. ఏదేమైనా మోహన్ బాబు వ్యక్తిత్వం అయితే నాకు తెలిసినంత వరకు చాలా మంచి వ్యక్తిత్వమే. మరి దానికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. తెలిసి జరిగితే మాత్రం తప్పిదమే, తెలియక జరిగితే మాత్రం దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తెలిసిన మోహన్ బాబు గురించి చెప్తూ నేను ముగిస్తాను. మోహన్ బాబు ఏదైనా సరే మర్చిపోడు. అతను అంటే తనకి సహాయం చేసిన వాళ్ళని మర్చిపోడు, తను సహాయం చేసిన వాళ్ళని మర్చిపోడు. ఎందుకంటే అతను సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మేకప్ మ్యాన్ మాధవరావు గారు ఆయనకి మేకప్ వేశారు. ఎటువంటి ఇది లేకుండా కృష్ణ గారి విగ్గి తీసుకొచ్చి మేకప్ వేసి
అతనికి స్టిల్ ఫొటోస్ తీశారు. అంటే మాధవ్ అంటే ఆయనకి చాలా అభిమానం. శ్రీ విద్యానికేతన్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఆయన పిలిపించి ఆయన మెల్ల బంగారం కుక్కలు వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అంటే తనకి సహాయం చేసిన వాళ్ళని మర్చిపోయాడు. అలాగే చాలా మంది పూర్ పీపుల్ కూడా ఎడ్యుకేషన్ చెప్పించాడు ఆయన, అది కూడా వాస్తవమే. కాబట్టి ఒకవేళ కనుక ఇలాంటి లోటుపాట్లు ఉంటే వెంటనే సర్దుకొని మంచి పేరుతో ముందుకెళ్ళాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు. మోహన్ బాబు కూడా అలాగే చేస్తారని భావిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ, మరి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీని మీరు ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి షేర్ చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.